ఇక చూసుకోర్రి ఎట్లుందిరా. ఎట్లా చెప్పాలో తెలుస్తలేదానా? ఏంది అంత మంచిగా ఉందానా? తల నుంచి నిచ్చేదాకా అచ్చం కుక్క లెక్కనే ఉందనా? కుక్కని గీస్తే కుక్క లెక్క లేక నీ లెక్కుంటా అదివే. దానికి కూడా చూపిర్రా, ఖుషి అవుతుంది. ఎట్లున్నదే నీ బొమ్మ? ఊకే కదిలినో లేకుండా మస్తు వస్తుండే. ఏయ్ మా సాబ్ చూసిండ పరాశాన్ అయిపోవాలి. ఇదేమ్రో వరులుతుంది. ఆ బొమ్మను చూసి ఇంకో కుక్క పిల్ల వచ్చింది అనుకుంటుందానా? ఖైరతాబాద్ మన కబ్జాలకి వెళ్ళి ఫిసల్ అయిపోతుందన్నా. అబే బంజేబే, బొమ్మ ఎట్లుదిరా? నువ్వే చెప్పన్నా. మజాక్ చేస్తున్నావు అబే? కుక్క బొమ్మరా ఇది? ఇది కుక్క బొమ్మ. నువ్వు పిచ్చికి చూడు దాన్ని తారీఫ్ చేసుడు. అసలు మనకి ఎందుకనే దానికి తీసి పడేక కుక్క బొమ్మ నక్క బొమ్మ ఇవన్నీ ఎందుకు? ఖైరతాబాద్ ముచ్చట చెప్తుంటే నాకైతే నచ్చిందనా? కళను అవమానిస్తావురా, కంఠం కొరుకుతా. వదిలే అన్న, చచ్చిపోతారా. చిన్నప్పటికేంచి నా దగ్గరే పెరిగినావు కాబట్టి ఇడి చేస్తున్నా. ఏంద్రా నీ లొల్లి? ఖైరతాబాద్ ఏరియాలో ఎవడో బొట్టు సీన్ కాదంటనా సెటిల్మెంట్లు చేస్తుండు. గిట్ల అయితే మన ఇజ్జత్ ఏముంటుందా? ఈ జ్ఞానన్న ఏరియాలోనే సెటిల్మెంట్ చేసిందంటే వాని పుంగి వలగాల్సిందే. ఏడుంటాడు బేడు? సాలెగంట సంగతి నేను చూసుకుంటా. అరే ఎవరైనా బొట్టు సీన్ కాదంట మాకి కిరికిరి మా ఏరియా గురించి దందా చేస్తారా? తుకుడాలు చేస్తా చేరితో ఏమ్రో సెటిల్మెంట్లు చేస్తున్నావంట? ఖైరతాబాద్ నాది. నైజాం నవాబ్ నీ నాయనమ్మకు రాసిచ్చిన జాగీరా. జానన్నా నువ్వా? అరే నరసింహనా? అవునన్నా, వీడు నా బిడ్డ. రా నా లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. చూడరా బాయ్, ఈ ట్విన్ సిటీస్ లో జ్ఞానాన్ని ఏం చెప్తే గదే నడవాలి. ఈడ దమ్కి నాది, ఆఫ్తా నాది. మధ్యలో ఏడికెంచి వచ్చి నువ్వు దుగ్నం పెడతా అంటే ఏమన్నట్రా? కాంపిటీషన్ అన్నట్టు. ఏయ్ ఒక్కనువే 10 మంది పుంగి వల కొట్టినా అని పెద్ద తురుమనుకుంటున్నా. ఏమి ఇట్లాంటి మస్తు 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 చూసినాం. మనల్ని చూస్తే పోలీసు వాళ్ళు ఉత్సవయాలే. ఎస్ఆర్ నగర్ పిఎస్ లో మన బాక్సర్ అశోక్ ను ఎరగ తీసుకురాటనా? అరే నా పేరు చెప్పవే. నీ పేరు చెప్పి ఇంకా డబల్ ట్రిబుల్ కొడుతురాటనా? అన్న మళ్ళీ మాట్లాడతానా? నీ సంగతి ఏంద్రా? యమన్ కాడు ఇట్లా దుకాణం పెట్టుకుంటూ పోతే నేనేం గాజుల దుకాణం పెట్టుకోవాలా? చలో బాయ్, తెలుసో తెలియక చేసినావు. నీకు అంతగా దాదాగిరి షోకుంటే నా దగ్గర పని చేసుకో. నేను ఒక్కడి కింద పని చేయ. అరే ఏం నరసింహనాయుడు అన్న చాలా మొండాడు. ఎవరి మాట ఏంటో చాలు తీవా. మంచి మంచి మొండి కొడుకులను చక్కగా చేసినాం. చలో నరసింహన కొడుకువి. గా ఖైరతాబాద్ సంలాయించుకో, 10% కమిషన్ తీసుకో. నువ్వు నా తానకు వచ్చినావా నేను నీ తానకు వచ్చినా? అగో నేనే వచ్చినా. ఏంది? అప్పుడు చాయిస్ నాదైతది. నీదే అయితే ఆ 10% నువ్వు తీసుకో. అరే ఏమరా నరసింహ, జ్ఞానాలతో ఏదంటే అది మాట్లాడేస్తున్నావు. చాలా మొండాడు. ఎవరి మాట ఏంటో తోత్తెరి ఏం కిరా కొడుకునుగానవ్వా. నీ ముఖం చూసి కాలు చేతులు కట్టుకున్నాడు అవుతుంది. సర్రాబాయ్ గట్లనే గాని బయట మాత్రం ఉల్టా చెప్పు. ఎందుకు? అరే మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ వాళ్ళకి ఎరకలేరా బాయ్? జ్ఞానాన్న భయపడిపోయిన ఫీలింగ్ లో ఉండిపోతారు. అవునరా బాబు. సరే పో. అరే అది గది పట్టుకరారా. నేను ఇచ్చిందే కదరా. అరే లేవు బాయ్, గిఫ్ట్ తెచ్చిన. గిఫ్టా? ఏందది? ఓపెన్ చేయ, ఎరుకైతుంది. ఏంది బాయ్ ఇది? పెయింటింగ్. గిది పెయింటింగా? పిచ్చోడు మందు కొట్టి పిచ్చి గీతలు గీసినట్టుంది. ఏ సాలాడేసిండు? ఇసంటి గలీజ్ పెయింటింగ్ జిందగీలో అది మా అన్నకి ఇచ్చిన పెయింటింగ్. ఒక్కబే మంచిగా లేకుంటే మనం మాస్టర్ మందలించాడరా, గట్లనే అనుకోవాలి. ఇగో నరసింహన, ఖైరతాబాద్ మన అడ్డ జబర్దస్త్ ఉంటది. మీరందరూ ఆడికే షిఫ్ట్ అయిపోవచ్చు. అరే బాబు మీరు కూడా ఆడికి షిఫ్ట్ అయిపోర్రా. షిఫ్ట్ అయిపోయేది దాని పందుకొక్కులు తిరుగుతున్నాయి, గలీజ్ ఉంటది. అరే ఎల్లగొట్టి సాఫ్ చేసే జబర్దస్త్ ఉంటది. మంచిది నరసింహన, వస్తా. మంచిదన్నా. వస్తా సినా, సంలాయించుకో. నమస్తే. కాళ్ళేలు మొక్కి ఇబ్బంది పెట్టేసిండ్రా పొట్టి నరసింహ.
చలో పెద్ద మనిషి పాత పరిచయం అని ఖైరతాబాద్ సంలాయించుకోరి 10 పైసలు ఇస్తా అని చెప్పిన. ఎందుకన్నా 10 పైసలు ఇచ్చుడు? అరే వాళ్ళు బతకొద్దా అవే, అయినా క్రైమ్ చేస్తాడు కమిషన్ మనకు తెచ్చిస్తాడు. అవనా 10 పైసలు ఒప్పుకున్నాడు. కరెక్ట్ గా అడిగినవరా, నీ హిసాబ్ అలాగుందిదా? అవురా, నేను సీరియస్ గా దమ్కిస్తుంటే ఎస్ఆర్ నగర్ పోలీసు వాళ్ళు మన పోరాల పుంగి వలగొడుతురని నా పుంగి కమ్జోర్ చేస్తావు. కొట్ట నీ సదా జరా పెంచుతా. పందులు తిరుగుతున్నాయి అని చెప్పినావు కదా బంగ్లాలా, గా బంగ్లా మొత్తం నువ్వే సాఫ్ చేయాలి. ఈ ఆర్టికల్ ఖైరతాబాద్ మొత్తం సంబంధించుకోమని జ్ఞానన్న సీనకు పవర్స్ ఇచ్చిండు. ఇయ్యలే గుంజుకున్నాం. అన్న ఈయన పేరు మెంటల్ రాజేష్. నమస్తే అన్న. చిన్నప్పటి సంది రత్కోర్ పనులని చేసి పైసలు సంపాదించి వాళ్ళ బస్సులో బయట షాప్ పెట్టుకుంటు. ఇక ఆడికెళ్ళి లొల్లి చురు. ఆడవాళ్ళంతా వచ్చి మా మొగులు పైసలు ఖరాబ్ చేస్తుడు ఒకటే ధర్నాలు రఫ్తాలు చేస్తురు. పైసలు పెట్టిన పాగలగాడనా? చిన్నప్పుడు నుంచి చేస్తున్న లత్కోర్ పనులు జాలక బస్తీలో బెల్ట్ షాప్ పెడతావు. కష్టపడి సంపాదించిన 100 రూపాయలు వాళ్ళ పిల్లలకు కూడా చేరకుండా మధ్యలోనే గుంజుకుంటావు. కల్తీ లిక్కర్ అమ్మి వాళ్ళ ప్రాణాలు తోడేస్తావు. నెక్స్ట్ చెప్పే. ఈ మ్యాటర్ ఇంటర్ అయితే నువ్వు కింద పడి బోర్లు ఏడుస్తావన్నా? అచ్చా. ఇలా మామ పెళ్లికి ముందు నీకు 2 లక్షలు కమిట్ అయినా. 1 లక్ష ఇచ్చిండు, 2 లక్షలకు హాత్ కొట్టిండు. ఈయన కోపం వచ్చి ఏం చేసిండు, పెళ్ళాం నెత్తి పట్టుకుని గోడ పిడాలని కొట్టి ఇంట్లోకి వెళ్ళాలో కొట్టిండు. పాపం దానికి ఈయన మీద కేసు పెడతా అంటున్నా. ఎంత అన్యాయం అనేది. పెళ్లి చేసుకుని నేను కదరా వాడు. ఆడపిల్ల బతుకు బద్నాం చేస్తారా? ఎక్కడ వాళ్ళు అందరు జంప్ అయిపోయారు. అన్ని ఇసంటి కేసులేనా? మరి సెటిల్మెంట్లు అంటే గిట్లే ఉంటాయన్నా. సెటిల్మెంట్ అంటే మనం సెటిల్ అవి నీకు చేసేది కాదు బే. ఇంకోసారి ఇటువంటి గలీజ్ కేసులు తీసుకొచ్చినావు అనుకో, నీ కేసు పగులుద్ది. ఏందన్నా అందరు టెన్షన్గా ఉన్నారు? అరే చూ, సాబొస్తుండు. సిటీ మొత్తం అన్నకు భయపడితే అన్న సాబుకు భయపడతాడు. అన్న ఏనికి భయపడతాడు అసలు? అన్నేమో వీళ్ళ అక్కని లవ్ చేసిండు, ఆమెమో మాది కళాకారుల వంశం, మీది కూనికోర్ల వంశం. నువ్వు పెయింటింగ్ నేర్చుకుని మా తమ్ముడిని మెప్పిస్తేనే మన షాదీ అవుతుందని కండిషన్ పెట్టి లాక్ చేసింది. గుడ్ మార్నింగ్ మాస్టర్. గుడ్ మార్నింగ్. హోంవర్క్ చేసావా? మీరు చూసుడే లేటు. ఫుల్ నైట్ అవుట్ చేసి గీసిన మాస్టర్. ఏదో పెద్ద కళాఖండం గీసినట్టు బిల్డప్ ఇచ్చావు. ఏంటమ్మా ఇది? కరుణించిన ఆకాశం ఈ కాన్సెప్ట్ పేరు మాస్టర్. ఈడ కనిపిస్తున్న బుడ్డోనికి అమ్మయ్య లేరు, తినడానికి తిండి లేదు, తాగనికి నీళ్లు లేవు, ఆఖరికి వేసుకోనికి గుడ్డలు కూడా లేవు మాస్టర్. ఇవన్నీ లేవు సరే, వాడికి చెవులు కూడా లేవా? చెవిటోడు మాస్టర్. చెవిటోడైతే చెవులు ఉండవా? వాడు చెవిటోడని పెయింటింగ్ లా కన్వే చేయలేంగా మాస్టర్, అందుకే చెవులు తీసేసిన. అంటే నీకు బుర్ర లేదని తలకాయ తీసేద్దామా? తర్వాత ఏంటో చెప్పు. ఆకలేస్తే నేల వంక, దాహం వేస్తే ఆకాశం వంక చూసి ఆ కుర్రాన్ని చూసి ఆకాశం కరుణించింది. 3 drops వాటర్ లీక్ చేసింది మాస్టర్. నీ క్రియేషన్ లో చాలా దరిద్రం ఉందయ్యా. అది నీకు మాత్రం అర్థమైతే సరిపోతుందా? చూసేవాడికి అర్థం అవ్వట్లేదా? క్లియర్ గానే ఉందిగా మాస్టర్. ఏంట్రా ఏదో డిస్టర్బెన్స్? ఇంపార్టెంట్ మ్యాటర్ మాస్టర్ గారు. ఇది అంతకన్నా ఇంపార్టెంట్ రా. ఏమి అజ్ఞాని, ఇది క్లియర్ గా ఉందని చెప్తున్నావు అంతే కదా? మాస్టర్ క్రిస్టల్ క్లియర్ గా ఉన్నది. రేపు పుట్టి ఈ కళాఖండం కాన్సెప్ట్ ఏంటో చెప్పురా. దా చెప్పు. ఇగో ఈ పోరుడు ఇంట్లో పాయకండ్లకి వచ్చి కూర్చున్నాడు. గడివి ఇట్లా మగ్గు మర్చిపోయినానంట. తుడుచుకోనికి ఆకులు దిక్కు ఇట్లా చూస్తున్నానంట. గంతనే నీ మైండ్ లో కూడా దరిద్రపు థాట్స్ ఉన్నాయి. కాకపోతే అవి బయటకు వచ్చినప్పుడు ఇంకా దరిద్రంగా తయారవుతున్నాయి. ఏం చేయమంటావు మాస్టర్? స్కెచ్ చేసేటప్పుడు చెయ్యి షేక్ అవుతుంది. మందు మానే. మందుకి క్రియేషన్ కి సంబంధం ఏముంది మాస్టర్? చేతుల్లో షేక్ తగ్గి స్కెచ్ లో షేప్ వస్తుంది. ట్రై చేయి, రేపు కలుద్దాం. ఏమ్రా బట్టబాష్, ఆకులతోటి తుడుచుకొని చూస్తున్నాడు. అన్నా తప్పైపోయిందనా. నీ లోపల ఏముందో చెప్పనా? రేపు మాస్టర్ గారు రాగానే అదే చెప్తా. వాడేమన్నా నీలే కవలగాడారా? రేపు నిన్నే అడుగుతాడు. ఈ విషయం అన్న, ఆ బొట్టు సీన్ గాడు మన అడ్డం మీద మొత్తం దందనంతా మట్ట కలిపిస్తున్నాడు. ఖైరతాబాద్ కబ్జా చేస్తున్నాడు. కట్టలు పైసలు తీసుకుంటాడు. అరే ఏం పరిశాన్ చేస్తున్నాడు. బ్యాంకుల మీద నమ్మకంతో జనం వాళ్ళ డబ్బుని మా దగ్గర డిపాజిట్ చేస్తారు. క్రెడిట్ కార్డులు వాడుకునే డబ్బులు కట్టపోతే బ్యాంకులు మూసేయాల్సిన పరిస్థితి వస్తుంది. దానివల్ల అల్టిమేట్ గా నష్టపోయేది అమాయక జనం. కేవలం ఖైరతాబాద్ ఏరియాలోనే మా బ్యాంక్ రావాల్సిన డబ్బు 15 కోట్లకు పైగా ఉంటుంది. దాన్ని మీరు రికవర్ చేసి పెడితే మీకు 10% ఇస్తాం. పర్సెంటేజ్ కంటే మీ పని బాగా నచ్చింది. డీల్ ఓకే. రేపటి నుంచి మీ పని మీద ఉంటాం.